అందరూ సంక్రాంతికి వచ్చిన ఆ 8 మంది నాయకుల గురించి ఆలోచిస్తున్నారు. కానీ మిగిలిన వాళ్ళ గురించి పెద్దగా ఆలోచించలేదు. కానీ సడన్ గా సంక్రాంతి రేస్లోకి వచ్చి హిట్ అయ్యారు కొందరు నాయకులు. జనవరిలో రేస్లో తాము ఉన్నామని ప్రూవ్ చేసుకుంటున్నారు. ఇంతకీ ఎవరా ముద్దుగుమ్మలు? వస్తున్నాయి ఫీలింగ్స్ అంటూ డిసెంబర్లో సందడి చేసిన శ్రీవల్లి ఇప్పుడు సంక్రాంతి సీజన్ కి మళ్లీ రీఎంట్రీ ఇచ్చేశారు. 20 నిమిషాల అదనపు ఫుటేజ్ తో రీలోడెడ్ వర్షన్ ని పొంగల్ రేస్ లో ప్రవేశపెట్టేసింది మూవీ యూనిట్. తగ్గిన టికెట్ ధరలు, పెరిగిన ఫుటేజ్ ని చూడటానికి మరోసారి క్యూ కట్టేస్తున్నారు జనం. అలా వచ్చిన వారిని కిసిక్కాని పలకరించేస్తున్నారు శ్రీలీల. ఒకటా రెండా దాదాపు 12 ఏళ్ల కృషికి ఫలితం దక్కింది. సినిమా థియేటర్ల ముందు హౌస్ఫుల్ బోర్డులు చూస్తుంటే కడుపు నిండిపోతోంది. ఇంతకు మించి ఇంకేం వద్దంటున్నారు విశాల్. ఈ పొంగల్కి రియల్ హ్యాపీనెస్ నా సొంతం అంటూ ఖుషి అవుతున్నారు. నిత్య మీనన్ సినిమాలు ఎప్పుడొస్తాయో, ఎప్పుడు హిట్ అవుతాయో అంతా సైలెంట్ గా జరిగిపోతూ ఉంటుంది. ఈ సంక్రాంతికి నిత్య మీనన్ నటించిన కాదలిక్క నేరమిల్లై రిలీజ్ అయింది. ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకుంటోంది కాదలిక్క నేరమిల్లై. నిత్య ఏం సెలెక్ట్ చేసుకున్నా వేరే లెవెల్లో ఉంటుందని మెచ్చుకుంటున్నారు ఆడియన్స్. మీరందరూ సంక్రాంతిని ఎంజాయ్ చేయండి, మంత్ ఎండ్కి నేను వచ్చేస్తానంటున్నారు పూజా హెగ్డే. చాలా కాలంగా ఆమె వెయిట్ చేస్తున్న నార్త్ మూవీ దేవా ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆల్రెడీ ట్రైలర్కి మంచి బజ్ క్రియేట్ అయింది. ఎలాగైనా ఈ సినిమా మంచి హిట్ కావాలని కోరుకుంటున్నారు పూజా అండ్ ఆమె సైన్యం.